హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం సెకండ్ ఇయర్ ఎకనామిక్స్లో టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఆ యొక్క అన్ని యూనిట్స్ గురించి ఒకసారి చూడండి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే తెలుగు మీడియం అయితే ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. సెకండ్ యూనిట్ వచ్చి పాపులేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, జనాభా మానవ వనరుల అభివృద్ధి. థర్డ్ యూనిట్ వచ్చండి నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం. ఫోర్త్ యూనిట్ వచ్చి అగ్రికల్చరల్ సెక్టర్, వ్యవసాయ రంగం. ఫిఫ్త్ యూనిట్ వచ్చి ఇండస్ట్రియల్ సెక్టర్, పారిశ్రామిక రంగం. సిక్స్త్ యూనిట్ వచ్చి మిలిటరీ సెక్టర్, అంటే సేవా రంగం. సెవెంత్ యూనిట్ వచ్చి ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్, ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్, ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు. ఎయిత్ యూనిట్ వచ్చి ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్, అంటే పర్యావరణము, సుస్థిర ఆర్థిక అభివృద్ధి. పర్యావరణము, సుస్థిర ఆర్థిక అభివృద్ధి. నైన్త్ యూనిట్ వచ్చి ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. 10th యూనిట్ వచ్చి ఎకనామిక్ స్టాటిస్టిక్స్, ఆర్థిక గణాంక శాస్త్రం. ఓకేనండి, మొత్తం 10 యూనిట్స్ అండి. ఈ 10 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ మనం చెప్పుకోబోయే యూనిట్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, అంటే ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. మనకి ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ నుంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ వస్తుందండి. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చి 3 వస్తాయండి. కంపల్సరీ ఎస్ఐ క్వశ్చన్ ఉంటుందండి ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ యూనిట్ నుంచి. అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చి 3 క్వశ్చన్స్ ఉంటాయండి. చూడండి, మనం చెప్పుకున్నాం కదా కింద క్వశ్చన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. అందులో ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటో చూడండి. ఎకనామిక్ గ్రోత్ అంటే ద ఇంక్రీజ్ ఇన్ ద రియల్ అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ an economy for a long period of time is called economic growth. అంటే ఏ కంట్రీలో అయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో, అర్థమైందండి, ఏ కంట్రీలో అయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఆ యొక్క కంట్రీలో ఏమవుతుందంటే ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుంది. ఏముంటుందండి? ఎకనామిక్ గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధి. అంటే ఏ దేశంలో అయితే వస్తు సేవల యొక్క ఉత్పత్తి అనేది పెరుగుదలలో ఉంటుందో అక్కడ ఏమవుతుంది? ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది. అక్కడ ఏ దేశంలో అయితే వస్తు సేవల్లో ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుందో అక్కడ ఏమవుతుంది? ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది. అదే ఎకనామిక్ డెవలప్మెంట్ ఉందండి. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక అభివృద్ధి. అక్కడ వస్తు సేవల యొక్క ఉత్పత్తులు పెరుగుదల ఎలా ఉంటుందండి? తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ లో వస్తు సేవల యొక్క ఉత్పత్తి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది? అక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఏ కంట్రీలో అయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఆ యొక్క కంట్రీలో ఏమవుతుంది? ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ కానీ ఎకనామిక్ గ్రోత్ అనేది ఏ కంట్రీలో ఉంటుందంటే డెవలప్డ్ కంట్రీస్ లో ఉంటుందండి. ఎక్కడ ఉంటుందండి? డెవలప్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిందండి. ఆర్థిక వృద్ధి ఏ దేశాలకు సంబంధించింది? అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది. ఉదాహరణకి డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏంటి? యుఎస్ఏ, అమెరికా, కెనడా. వీటితో పాటు జపాన్, జర్మనీ, ఇంగ్లాండ్. ఈ యొక్క దేశాలను కూడా మనం ఏం చెప్పుకోవచ్చు? డెవలప్డ్ కంట్రీస్ కింద చెప్పుకోవచ్చు. సో ఆ యొక్క కంట్రీస్నే డెవలప్డ్ కంట్రీస్ కింద ఎందుకు చెప్పుకోవచ్చు అంటే ఆ యొక్క కంట్రీస్లో టెక్నాలజీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే టెక్నాలజీ అనేది ఎక్కువగా ఉందో అక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందండి? ఇంక్రీజ్ అవుతుంది.
ఎప్పుడైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ అవుట్పుట్ ఇంక్రీజ్ అయిందో అక్కడ ఏమో సాధిస్తాం మనం ఎకనామిక్ గ్రోత్ ని సాధిస్తాం. అంటే ఆర్థిక వృద్ధి. అంటే అమెరికా, కెనడా, జపాన్, జర్మనీ, ఇంగ్లాండ్ వంటి దేశాలలో టెక్నాలజీ అనేది అంటే సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉందంటే మనం వస్తువుల యొక్క ఉత్పత్తిలో పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. సో అర్థమైంది కదా ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి? ఏ కంట్రీలో అయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క అవుట్పుట్ అంటే వస్తువుల్లోనూ సేవల్లోనూ పెరుగుదల ఎక్కువగా ఉందో అక్కడ ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుంది. అంటే ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది. ఇది ఏ కంట్రీస్కి సంబంధించిందండి? డెవలప్డ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ అనేది అభివృద్ధి చెందిన దేశాలు. ఎగ్జాంపుల్ ఏంటది? అమెరికా, కెనడా, యుఎస్ఏ అండ్ కెనడా. నెక్స్ట్ ఇక్కడ మనం ఎకనామిక్ గ్రోత్ అనేది సాధించాలంటే ఇట్ ఈజ్ ఏ సింగిల్ డైమెన్షనల్ ఫినామినన్. సింగిల్ డైమెన్షనల్ ఫినామినన్ అంటే ఏంటంటే ఏకముఖమైనది. ఆర్థిక వృద్ధి ఏంటి? ప్రక్రియ ఏకముఖమైనది. అంటే ఎటువంటి ప్రక్రియలు లేకుండా డైరెక్ట్గా మనం దీన్ని సాధించవచ్చు. ఇట్ ఈస్ నేరో కాన్సెప్ట్. నేరో కాన్సెప్ట్ ఏంటండి? సంకుచితమైనది. నేరో కాన్సెప్ట్ ఏంటండి? సంకుచితమైనది. నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్ మనం సాధించాలంటే ఇట్ డస్ నాట్ రిక్వైర్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. అంటే ప్రభుత్వ జోక్యం లేకుండా అంటే ప్రభుత్వం అనేది ఇంటర్ఫీరెన్స్ అవ్వకుండానే మనం ఏం సాధించవచ్చు? ఎకనామిక్ గ్రోత్ సాధించవచ్చు. ఎందుకు? డెవలప్డ్ కంట్రీస్ ఏముంటుందని చెప్పుకున్నాం మనం ఇందాక, టెక్నాలజీ ఎక్కువగా ఉంటుంది. టెక్నాలజీతో పాటు ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ప్లస్ అన్ని సెక్టర్లోనూ ఇక్కడ అభివృద్ధిని మనం సాధించాం. అభివృద్ధిని సాధించాం కాబట్టి అది కంట్రీస్ ఏమైనా డెవలప్డ్ కంట్రీస్ అయ్యి. సో అందువల్ల గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకుండానే మనం ఏం చేయొచ్చు? ఎకనామిక్ గ్రోత్ని సాధించవచ్చు. అంటే ప్రభుత్వ జోక్యం లేకుండా ఆర్థిక వృద్ధిని సాధించవచ్చు. ఇట్ డినోట్స్ క్వాంటిటేటివ్ చేంజెస్ ఇన్ ద ఎకానమీ. ఎకానమీలోని పరిమాణాత్మక మార్పులు. క్వాంటిటేటివ్ చేంజెస్ అంటే ఏంటంటే పరిమాణాత్మకలు సూచించడం. ఏంటంటే అది పరిమాణాత్మక మార్పులను సూచించడం. ఏంటి? ఆర్థిక వృద్ధి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పుకున్న ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటంటే మళ్ళీ ఏ కంట్రీలో అయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క అవుట్పుట్ ఎక్కువగా ఉంటుందో అంటే వస్తువులు సేవలు పెరుగుదల ఎక్కువగా ఉంటుందో అక్కడ మనం ఏం సాధించవచ్చు అండి? ఎకనామిక్ గ్రోత్ని సాధించవచ్చు, ఆర్థిక వృద్ధిని సాధించవచ్చు. ఇది ఏ కంట్రీలో ఉంటుంది? డెవలప్డ్ కంట్రీస్లో ఉంటుంది. అంటే ఏంటి? అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది. డెవలప్డ్ కంట్రీస్ అంటే యుఎస్ఏ, కెనడా. అంటే ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్ అంటే అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించాం. అన్ని రంగాలు ఏంటంటే వ్యవసాయ రంగంలో అభివృద్ధిని సాధించాం, పారిశ్రామిక రంగంలో అభివృద్ధిని సాధించాం, సేవా రంగంలో అభివృద్ధిని సాధించాం. అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్లే ఆ యొక్క కంట్రీలో మనం ఎకనామిక్ గ్రోత్ అనేది సాధించాం. ప్లస్ ఎకనామిక్ గ్రోత్ని సాధించాలంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు. అంటే ప్రభుత్వ జోక్యం లేకుండా మనం దీన్ని సాధించవచ్చు. ఇది నేరో కాన్సెప్ట్. నేరో కాన్సెప్ట్ నేను చెప్పుకున్న సంకుచితమైన భావన. ప్లస్ మనం ఎకనామిక్ గ్రోత్ని మెజర్మెంట్ చేయొచ్చండి. ఎకనామిక్ గ్రోత్ మనం ఏం చేయొచ్చు? మెజర్మెంట్ చేయొచ్చు. అంటే కొలవగలము. ఎంతవరకు సాధించాలంటే మనం కొలవగలము. ఇందాక ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఈజ్ ఇంక్రీజివ్ గ్రోత్ with progressive changes in the socio-economic structure of the country. అంటే ఎకనామిక్ గ్రోత్ అంటే ఏం చెప్పుకున్నాం? ఓన్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క అవుట్పుట్లో ఇంక్రీజ్ అనేది కనిపిస్తే దాన్ని మనం ఎకనామిక్ గ్రోత్ అంటాం. ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క అవుట్పుట్తో పాటు ఆ యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ అవుట్పుట్ కావాల్సినటువంటి సోషియో ఎకనామిక్ సెక్టర్లోని చేంజెస్ అనేవి ఏ కంట్రీలో అయితే వస్తాయో దాన్ని మనం ఏమంటామంటే ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే ఆర్థిక వృద్ధితో పాటు ఆర్థిక వృద్ధి అనగానే మనకి తెలిసిన పాయింట్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క అవుట్పుట్ ఇంక్రీజ్ అవ్వడం. ఏ కంట్రీలో అయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ అవుట్పుట్ ఇంక్రీజ్ అయిందో అక్కడ ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క అవుట్పుట్ ఇంక్రీజ్ అవడంతో పాటు ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ అవుట్పుట్ ఇంక్రీజ్ అవడానికి కావాల్సినటువంటి సోషియో ఎకనామిక్ సెక్టర్లో చేంజెస్ అనేవి ఎక్కడైతే ఉంటాయో దాన్ని మనం ఏమంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అంటాం. అంటే ఆర్థిక వృద్ధి అనేది ఆర్థిక వృద్ధితో పాటు ఇందాక చెప్పుకున్న ఆర్థిక వృద్ధి అంటే ఆ యొక్క ఆర్థిక వృద్ధితో పాటు ఆ యొక్క
ఆర్థిక వృద్ధికి కావాల్సినటువంటి సాంఘిక మరియు ఆర్థిక నిర్మాణంలోని మార్పుల్ని ఆర్థిక అభివృద్ధి అనేది తెలియజేస్తుంది. ఇది ఏ దేశానికి సంబంధించిందంటే డెవలపింగ్ కంట్రీస్. డెవలపింగ్ కంట్రీస్ అంటే ఇండియా, చైనా. అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది. అది దేనికి సంబంధించింది? ఎకనామిక్ గ్రోత్ డెవలప్డ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది. అంటే అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, జపాన్. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది డెవలపింగ్ కంట్రీస్. ఉదాహరణకి ఇండియా, చైనా. అదేవిధంగానే ఇట్ ఈస్ ఏ మల్టీ డైమెన్షనల్ ఫెనామినన్. అదే చెప్పుకున్న సింగిల్ డైమెన్షనల్ ఫెనామినన్. ఇదేంటండి? మల్టీ డైమెన్షనల్ ఫెనామినన్ అంటే బహుముఖమైనది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ వైడర్ కాన్సెప్ట్. వైడర్ కాన్సెప్ట్ అంటే విస్తృతమైన భావన. విస్తృతమైన భావన అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది సాధించాలంటే అన్ని సెక్టర్లను చేంజెస్ తీసుకురావాలి. అన్ని సెక్టర్లు ఏంటి? సాంఘిక ఆర్థికంగా అన్ని సెక్టర్లను మార్పులు మనం తీసుకొస్తేనే అక్కడ మనం ఏం సాధిస్తాం? ఎకనామిక్ డెవలప్మెంట్ని సాధిస్తాం. నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అచీవ్ ఎకనామిక్ డెవలప్మెంట్ వితౌట్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ఇందాక చెప్పుకున్నట్లు ఎకనామిక్ గ్రోత్ని సాధించాలంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు. కానీ ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ సాధించాలంటే అంటే ఆర్థిక అభివృద్ధిని సాధించాలంటే కంపల్సరీ ఎవరి జోక్యం అవసరం అండి? ప్రభుత్వ జోక్యం అవసరం. ప్రభుత్వ జోక్యం ఉంటేనే ఆర్థిక అభివృద్ధిని సాధించగలం. ప్రభుత్వ జోక్యం లేకుండా ఆర్థిక అభివృద్ధిని మనం సాధించగలం. అదేవిధంగా ఇది ధన క్వాంటిటేటివ్ చేంజెస్ ఇన్ ద ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థలోని గుణాత్మక మార్పులు సూచించడం. ఆర్థిక వ్యవస్థలో గుణాత్మక మార్పుల్ని సూచించడం. అదేవిధంగా మీకు ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. మీరు గుర్తించుకోవాల్సిన మెయిన్ పాయింట్ గ్రోత్ అనేది డెవలప్డ్ కంట్రీస్లో ఉంటుంది, డెవలప్మెంట్ అనేది డెవలపింగ్ కంట్రీస్లో ఉంటుంది. ఇక్కడ గ్రోత్ మనం సాధించామంటే ఆల్రెడీ ఆ యొక్క కంట్రీలో అన్ని సెక్టర్లోనూ డెవలప్మెంట్ సాధించాం. అన్ని సెక్టర్లు అంటే అగ్రికల్చర్ సెక్టర్లో డెవలప్మెంట్ సాధించాం, ఇండస్ట్రీ సెక్టర్లో డెవలప్మెంట్ సాధించాం, సర్వీస్ సెక్టర్లో డెవలప్మెంట్ సాధించాం. దీంతోపాటు డెవలప్డ్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి, అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ అవుట్పుట్ని పెంచడానికి అంటే వస్తువులు సేవలను పెరుగుదలను తెలియజేయడానికి టెక్నాలజీ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ బాగుంటుంది. దాంతోపాటు రా మెటీరియల్స్ అంటే ఒక కమోడిటీని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి రా మెటీరియల్స్ ముడి సరుకులు ఎక్కువగా లభ్యమవుతాయి. కమోడిటీని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వస్తువును తయారు చేయడానికి అవస్థాపన సౌకర్యాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో డెవలప్డ్ కంట్రీస్లో టెక్నాలజీ ఉంటుంది, రా మెటీరియల్స్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అందరూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క కంట్రీలో గూడ్స్ అండ్ సర్వీసెస్ అవుట్పుట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ మనం ఏం సాధించాం? ఎకనామిక్ గ్రోత్ అని సాధించాం. కానీ డెవలపింగ్ కంట్రీస్లో అభివృద్ధి చెందుతున్న దేశాలైనటువంటి ఇండియాలోను, చైనాలోను ఈ యొక్క టెక్నాలజీ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడే డెవలప్మెంట్ జరుగుతుంది. మెడికల్ ఫెసిలిటీస్ ఇప్పుడే డెవలప్మెంట్ జరుగుతుంది. రా మెటీరియల్స్ కంప్లీట్గా లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కంప్లీట్గా లేవు. సో అందువల్ల ఈ యొక్క కంట్రీస్ దేని కింద ఉన్నాయండి? డెవలపింగ్ కంట్రీస్ కింద ఉన్నాయి. సో ఆ యొక్క కంట్రీస్లోని డెవలప్డ్ కంట్రీస్లో ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ ఆ కంట్రీస్లో మనం ఏం సాధించాం? ఎకనామిక్ గ్రోత్ని సాధించాం. సో ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ అయినటువంటి ఇండియా, చైనా డెవలప్డ్ కంట్రీస్ అయినటువంటి అమెరికా, జపాన్ కింద మారాలంటే ఇక్కడ ఈ యొక్క కంట్రీస్ ఉండాలంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అవుట్పుట్తో పాటు గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క అవుట్పుట్ అంటే వస్తువుల్లోను సేవలను పెరుగుదలతో పాటు ఆ యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ అవుట్పుట్ని ఇంక్రీజ్ అవ్వడానికి కావాల్సినటువంటి సోషల్ అండ్ ఎకనామిక్ సెక్టర్లో ఏం కావాలంటే చేంజెస్ అనేవి కావాలి. అప్పుడు మాత్రమే మనం ఎకనామిక్ డెవలప్మెంట్ని సాధిస్తాం. నెక్స్ట్ దీన్ని సాధించాలంటే మనం కంపల్సరీ ఎవరి జోక్యం అవసరం? ప్రభుత్వ జోక్యం అవసరం. గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ ఉంటేనే దీన్ని సాధిస్తాం. ప్లస్ ఇది ఏ కంట్రీ? ఇండియా, చైనా. ఏదండి? ఎకనామిక్ డెవలప్మెంట్. ఇందులోనే ఏ కాన్సెప్ట్ ఉంది? వైడర్ కాన్సెప్ట్. ప్లస్ ఏంటిది? మల్టీ డైమెన్షనల్ ఫినామినా అంటే విస్తృతమైన భావన, బహుముఖమైనది. ఇందాక చెప్పుకున్నట్టు డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ ఈ రెండింటి వేరియేషన్ ఏంటంటే ఉదాహరణకి డెవలప్డ్ కంట్రీస్ అంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నామండి? యుఎస్ఏ, కెనడా.
డెవలపింగ్ కంట్రీస్ అంటే ఇండియా, చైనా. ఎగ్జాంపుల్ కానీ డెవలపింగ్ కంట్రీస్లోని పీపుల్స్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ దేని మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తారంటే అగ్రికల్చరల్ సెక్టర్. అగ్రికల్చర్ సెక్టర్ అంటే వ్యవసాయ రంగం మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తారు. అదేవిధంగా డెవలపింగ్ కంట్రీస్లోని పాపులేషన్ ఎక్కువ. ఉదాహరణకి ఇండియా ఉంది, ఇండియాలో పాపులేషన్ ఎక్కువ. చైనాలో పాపులేషన్ ఎక్కువ. పాపులేషన్ ఫస్ట్ ప్లేస్లో ఉండేటువంటి కంట్రీ ఏంటి? చైనా తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ ఏంటి? ఇండియా. సో ఈ రెండు కంట్రీస్ దేనికి సంబంధించినవి? డెవలపింగ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది. సో చైనా జనాభా ఎక్కువ, ఇండియా జనాభా ఎక్కువ. ఇప్పుడు ఉదాహరణకి డెవలపింగ్ కంట్రీస్లో ఇండియా చూసుకున్నట్లయితే ఇండియాలోని నెంబర్ ఆఫ్ పీపుల్స్ దేనికి డిపెండ్ అయ్యి వర్క్ చేస్తారండి? అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తున్నారు, అంటే వ్యవసాయ రంగం మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తున్నారు. ఉదాహరణకి అగ్రికల్చర్ సెక్టర్ మీద 56 మెంబర్స్ డిపెండ్ అయ్యి వర్క్ చేస్తారు. ఎంతండి? 56. కానీ ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్ నుంచి మనకు వస్తున్నటువంటి ఇన్కమ్ 100% ఉందండి, ప్రొడక్షన్ 100% ఉందండి. 56 మెంబర్స్ అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తారు, కానీ మనకు వస్తున్నటువంటి ప్రొడక్షన్ కానివ్వండి, అంటే ఉత్పత్తి ఇన్కమ్ కానివ్వండి 100% వస్తుందండి, రావాలి. ఎందుకంటే సరైన టెక్నాలజీ ఫెసిలిటీస్ యూజ్ చేయలేకపోవడం, ఇండియాలో మోడర్న్ ఫెసిలిటీస్ యూజ్ చేయడం, సరైనటువంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకపోవడం, రా మెటీరియల్స్ యూజ్ చేయకపోవడం, ఎలక్ట్రిసిటీ వాటర్ ఫెసిలిటీస్ యూజ్ చేయలేకపోవడం, అదేవిధంగా సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ పీపుల్స్ డిపెండ్ అయ్యి వర్క్ చేస్తున్నప్పటికీ దీని నుంచి వస్తున్న ఇన్కమ్ ఏముందండి? తక్కువగా ఉంది. అదే డెవలప్డ్ కంట్రీస్లోని అగ్రికల్చర్ సెక్టర్ మీద ఎగ్జాంపుల్గా 2 to 4% మాత్రమే డిపెండ్ అయ్యి వర్క్ చేస్తారు, కానీ దీని నుంచి వస్తున్నటువంటి ప్రొడక్షన్ ఎంత ఉంటుందండి? 100% ఉంటుంది. ఇన్కమ్ ఎంత ఉంటుందండి? 100% ఉంటుంది. అదేవిధంగా 2 to 4% మాత్రమే డెవలప్డ్ కంట్రీస్లో దేని మీద డిపెండ్ అవుతారు? అగ్రికల్చరల్ వ్యవసాయ రంగం మీద డిపెండ్ అవుతారు, కానీ 100% ప్రొడక్షన్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. కానీ డెవలపింగ్ కంట్రీ అయినటువంటి ఇండియాలోని 56 మెంబర్స్ వర్క్ చేస్తున్నప్పటికీ 100% ప్రొడక్షన్ రావట్లేదు, ఇన్కమ్ రావట్లేదు. ఎందుకంటే ఈ యొక్క డెవలప్డ్ కంట్రీస్లో టెక్నాలజీ హై లెవెల్ యూజ్ చేస్తారు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయండి, రా మెటీరియల్స్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉంటాయి. రా మెటీరియల్స్ అంటే కమోడిటీని, వస్తువును తయారు చేయడానికి కావాల్సినటువంటి ముడిసరుకులు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ అంటే ఆ వస్తువుకు కావాల్సినటువంటి అవస్థాపన సౌకర్యాలు. ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా. టెక్నాలజీ అంటే సాంకేతిక పరిజ్ఞానం. ఉదాహరణకి అగ్రికల్చర్ సెక్టర్లో మనం పంటలు పండించాలనుకోండి, ఫెర్టిలైజర్స్ ఉండాలి, కెమికల్స్ ఉండాలి. కెమికల్స్ ఫెర్టిలైజర్స్ ఉంటేనే పంటలు పండించగలం. ఆ కెమికల్ ఫెర్టిలైజర్ ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మైగ్రేట్ చేయడానికి సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలి. అదేవిధంగా ప్రొడక్షన్ మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి అగ్రికల్చర్ సెక్టర్ నుంచి సరైన టెక్నాలజీ అనేది యూజ్ చేయాలి. ఇవన్నీ ఏ కంట్రీలో అయితే అవైలబిలిటీగా లభ్యమవుతాయో ఆ యొక్క కంట్రీలో ప్రొడక్షన్ హై లెవెల్ వస్తుంది. సో అందువల్ల ఆ కంట్రీ లాగా డెవలప్డ్ కంట్రీస్ కింద ఉంటాయి. ప్లస్ అదేవిధంగా డెవలప్డ్ కంట్రీస్లో నెంబర్ ఆఫ్ పీపుల్స్ దేని మీద డిపెండ్ అవుతారంటే ఇండస్ట్రియల్ సెక్టర్ మీద, సర్వీస్ సెక్టర్ మీద డిపెండ్ అవుతారు. ఉదాహరణకి 56 మెంబర్స్ డెవలపింగ్ కంట్రీలోని అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తారు అనుకోండి, రిమైనింగ్ అంతా కూడా దేని మీద డిపెండ్ అవుతారండి? ఇండస్ట్రియల్ సర్వీసు. అదే డెవలప్డ్ కంట్రీస్లో అయితేనే తక్కువ మెంబర్స్ అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అవుతారు, నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇండస్ట్రియల్ సెక్టర్ మీద, సర్వీస్ సెక్టర్ మీద డిపెండ్ అయ్యి చేస్తారు. ఏ కంట్రీలో అయితే ఇండస్ట్రియల్ గాను సర్వీస్ సెక్టర్లోనే నెంబర్ ఆఫ్ పీపుల్ డిపెండ్ అయ్యి వచ్చేసి ప్రొడక్షన్ అనేది ఎక్కువగా తీసుకొస్తారో ఆ యొక్క కంట్రీలోనే డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ డెవలపింగ్ కంట్రీలో నెంబర్ ఆఫ్ పీపుల్స్ దేని డిపెండ్ అవుతారు? అగ్రికల్చర్. రిమైనింగ్ సెక్టర్ మీద తక్కువగా డిపెండ్ అవుతారు. అందువల్ల ఈ కంట్రీ ఎలా ఉన్నాయి? డెవలపింగ్ కంట్రీ కింద ఉన్నాయి. డెవలప్డ్ కంట్రీస్లో నెంబర్ ఆఫ్ పీపుల్ దేని మీద డిపెండ్ అవుతారు? ఇండస్ట్రియల్ గాను సర్వీస్ గాను సెక్టర్ మీద డిపెండ్ అయ్యి వచ్చేస్తారు. అందువల్ల ఆ యొక్క కంట్రీ ఎలా ఉన్నాయి? డెవలప్డ్ కంట్రీస్ కింద ఉన్నాయి. ఇక్కడ
56 మెంబర్స్ అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయినప్పటికీ ప్రొడక్షన్ అనేది మనకి ఎలా వస్తుంది 100% రావట్లేదు. సో అందువల్ల ఈ కంట్రీస్ ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్. ఇది టెక్నాలజీ ప్రకారంగా, ఎడ్యుకేటెడ్ ప్రకారంగా, ట్రాన్స్పోర్ట్ ప్రకారంగా, మెడికల్ ప్రకారంగా, ఎడ్యుకేషన్ పరంగా అన్ని రకాలుగా గ్రోత్ని సాధించే కాబట్టి ఈ కంట్రీస్ ఏంటి డెవలప్డ్ కంట్రీస్. నెక్స్ట్ క్లాస్లోనే ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ అయింది కదండి. ఇప్పుడు వేరే టాపిక్ చెప్పుకోవచ్చు.